హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంతు లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ. రేయ్, పెళ్లి కూతురు ఇక్కడే ఉందిరా అన్నాడు. దెబ్బకి సంతు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి పెళ్ళి అయిపోయింది. మంజు సేఫ్గా పెళ్లి కొడుకు చేత తాళి కట్టించుకుంది. రెహమాన్ అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వీరా ముందు వరుసలో కూర్చున్నాడు కాబట్టి. అందరూ డిన్నర్కి వెళ్తుంటే నోరు తెరిచి చూస్తున్న సంతుతో రంగు అంకుల్ ఇంకెందుకు ఇక్కడ పద అంటూ బయటకు తీసుకెళ్లాడు బరబర. కారు దగ్గరకు వచ్చిన సంతు ఇంకా షాక్లో నుండి బయటకు రాలేదు. అసలు నటాషా ఏది? పెళ్లి కూతురు సేఫ్గానే ఉంది, మరి తను అనుకుంటూ అయోమయంగా చూస్తుంటే రంగు అంకుల్ కార్ స్టార్ట్ చేశాడు. రెహమాన్ వీరా దగ్గరకు వచ్చి నువ్వు వస్తావనుకోలేదు షేర్, బట్ ఏదో చిన్న ఆశ అంటూ నువ్వు చూపించి కళ్ళల్లో నుండి హ్యాపీ టీయర్స్ని బయటకు లాగి వీరాని హగ్ చేసుకున్నాడు. వీరా కామ్గా ఆయన్ని వదిలి విలియమ్స్ వైపు చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. విలియమ్స్ మనసు చివుక్కుమంది. గంట కిందట తను వచ్చి చూసేసరికి వీరా వచ్చి కూర్చొని ఉన్నాడు. తను పలకరించినా మాట్లాడలేదు. ఇప్పుడు కనీసం తన వైపు కూడా చూడలేదు. సంవత్సరం నుంచి బాగా అలవాటయ్యాడు. వీరా అలవాటు కూడా ఒక వ్యసనమే మరి. అంత తొందరగా వదలదు. చూస్తుంటే కొట్టండి. విలియమ్స్ ఫోన్ మోగింది. ఫ్రమ్ షేర్. అంతే రిచ్ హ్యాపీగా లిఫ్ట్ చేసి చెప్పు షేర్ అన్నాడు. ఒకసారి బయటకు రా అని పిలిచి కాల్ కట్ చేశాడు. చిన్నపిల్లోడిలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంకుల్ విలియమ్స్. వీరా దగ్గరకు వెళ్ళగానే తను రూమ్ కీస్ ఫోన్ చేతిలో పెట్టి దూరంగా ఉన్న రూమ్ చూపిస్తూ రేపు మార్నింగ్ ఓపెన్ చేయి అన్నాడు. ఎవరిది ఈ ఫోన్ అని అడిగాడు విలియమ్స్. నటాషా అంటూ జరిగింది చెప్పాడు. మొత్తం విని విలియమ్స్ కోపంతో ఊగిపోయాడు. వీరా ఇంకా ఈ ప్యాలెస్ పేపర్స్ ఆ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయి అంటూ కార్ ఎక్కాడు. అంతేనా షేర్ అని అడిగాడు తననే చూస్తూ. వీరా ఓ సీరియస్ లుక్ అదే ఏది అదే మాపే మొహంతో మాపే లుక్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు. సడన్గా మెలకువ వచ్చింది నటాషాకి. చూసేసరికి చుట్టూ చిమ్మచీకటి. చేత్తో తడిమేసరికి తన మీద ఎవరో చేయి వేసుకొని పడుకొని ఉన్నారు. అంతే ఒక్కతోపు తోసి రేయ్ ఎవడైనా నువ్వు అని అరిచింది. చచ్చాను రో అని అరిచాడు రోని. రోని అని అరిచింది ఆశ్చర్యంగా నట్టు. రోనీకి మైండ్ బ్లాక్ అయింది. మేడం అంటూ లేచి వెళ్ళి మంచం తగిలి అబ్బా అంటూ అరిచాడు. ఏమైందిరా ఇడియట్, ముందు లైట్ వేయ్ అని అరిచింది ఇంకా పెద్దగా. రోని ఉండమ్మా, కాలికి దెబ్బ తగిలింది అంటూ కాలు రుద్దుకున్నాడు. రేయ్ ఎక్కడికి తెచ్చావు నన్ను అని అడిగింది పిచ్చి కోపంతో. రోని ఏం మాట్లాడకుండా లేచి తన ఫోన్ తన జేబులో నుంచి తీసి టార్చ్ ఆన్ చేసి ముందు వెళ్ళి లైట్స్ ఆన్ చేశాడు. తలది విదిలించి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గటగటా తాగుతుంటే రే ఇడియట్, వాటర్ తాగకపోతే చస్తావా, నేను మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు అంటూ వాటర్ బాటిల్ని తోసేసింది. అంతే ఈసారి రోనీగాడికి సంఖ్య తిరిగింది. ఎప్పుడు హీరోలాగే తిరగాలా, అప్పుడప్పుడు విలన్స్కి తిరుగుతాయి, అడ్జస్ట్ అవ్వండి అంటే ఇందాకటి నుండి చూస్తున్నా ఆహా అరుపులు ఏంటి అంటూ కోపంగా చూశాడు. ఏటైనా అంటూ షాక్ అయ్యింది. అసలు ప్లాన్ నీది, నన్ను ఈ రూమ్లో వెయిట్ చేయమన్నది నువ్వే. ఆ పిల్లని తీసుకొస్తా, నైట్ తనతో ఉండు, టచ్ మాత్రం చేయకు అంటూ తొక్కలో ప్లాన్ వేసింది నువ్వే. లైట్స్ ఆఫ్ చేయి అని చెప్పింది నువ్వే, చేసింది నువ్వు చేసి నన్ను అంటావేంటి అంటూ దగ్గరికి వచ్చాడు. నటాషా దూరం జరుగు అంటూ వెనక్కి అడుగులు వేసింది. జాగ్రత్త అంటూ వేలు చూపించి వెళ్ళి డోర్ లాగాడు. బయటకు నుంచి లాక్ వేసి ఉంది. ఛ అనుకుంటూ రెండో డోర్ లాగాడు. వెంటనే ఫోన్ తీసి తన మనుషులకు కాల్ చేశాడు. ఎవ్వరూ తీయలేనట్టు. నిజం చెప్పు, నేను ఎలా వచ్చాను ఇక్కడికి అని అడిగింది సీరియస్గా కమ్ అనుమానంగా. కొట్టానంటే గూబ గులాబ్ జామ్ అవద్ది అంటూ వెళ్ళి కిటికీ తలుపులు లాగడానికి ట్రై చేశాడు. నటాషా అవి ఇంపోర్టెడ్ వుడ్, ఈజీ కాదు రా ఫుల్ అన్నది. రోని ఓసే రాక్షసి, కాసేపు నోరు మూసుకొని కూర్చో, లేకపోతే చంపి పాతేస్తా అంటూ కోపంగా చూశాడు. ఏంట్రా ఇందాక నుండి చూస్తున్నావు, నోరు అదుపులో పెట్టుకో, మర్యాదగా మాట్లాడు లేకపోతే అంటూ కోపంగా చూసింది.
ఆ! ఏం చేస్తా? అంటూ దగ్గరికి వచ్చాడు. నిన్ను పోలీసులకి పట్టిస్తా. ఛ! అవునా? అంటూ ఫోన్ ఇచ్చి అప్పుడే చెయ్యి అయితే రమ్మను నేను చెప్తా ఇదంతా నీ ప్లాన్ అని. పోలీసుల దాకా ఎందుకు? ఆ రెహమానే చంపుతాడు నిన్ను అన్నాడు. షిట్ అనుకుంటూ బెడ్ మీద కూర్చొని ఎవరికైనా ఫోన్ తీసి తగలడు. చూస్తుంటే ఎవరో మనల్ని కావాలని ఇరికించినట్లుంది అన్నాను కంగారుగా. ఇప్పుడు అర్థమైందా? నేను చెప్పింది అదే వినకుండా ఓ దొబ్బుతున్నా అంటూ మళ్ళీ తన వెనకాల వాళ్ళకే కాల్ చేశాడు. బుచ్ ఎవడు లిఫ్ట్ చేయడం లేదు. ఏమైంది అని అడిగింది వాయిస్ రైజ్ చేసి. ఎవడు ఎత్తి చావడం లేదు అన్నాడు ఇంకా పెద్ద గొంతుతో. నటాషా ఏదో ఆలోచిస్తూ ఇప్పుడు గుర్తొచ్చింది. నేను మంజు కోసం వెళ్ళానా కరెంట్ పోయింది. ఎవరో వెనక నుంచి వచ్చి పట్టుకున్నారు. అంతే గుర్తుంది. లేచేసరికి బీస్ట్ పక్కన ఉన్న అంటూ చిరాగ్గా పెట్టింది. బీస్ట్ అంటే అని అడిగారు రోనీ సీరియస్గా. ఏదోలే అయినా నువ్వు ఎలా నా పక్కన వచ్చింది మంజు నా లేక ఎవరో చూసుకోవా అని అడిగింది కోపంగా. ఇది మరీ బాగుంది. లైట్స్ ఆఫ్ చేయమని చెప్పి ఇప్పుడు చూసుకోలేదా అంటే ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చెప్పవమ్మా. ఇలా ఇరికించి వాడు ఖచ్చితంగా డోర్ తీస్తాడు. మనం దొరికితే అంతే సంగతులు. అయినా తప్పు నాదే. నువ్వు రెహమాన్ లెక్క పెట్టుకునే కోట్లు అంటూ ఆశ చూపించేసరికి ఎగేసుకుంటూ వచ్చా అంటూ కోపంగా చూసి ఇప్పుడు నిజం చెప్పవే. అసలు రెహమాన్ ఎందుకే నాకు ఇచ్చి చేస్తాడు? అసలు ఏంటి నీ ప్లాన్ అని అడిగాడు అనుమానంగా. నటాషా ఏయ్ నా ఏంటి మన ప్లాన్ అయితే అన్నది తడబడుతూ. లేదు లేదు నీకు ఆ రెహమాన్ పరువు పోవాలి. కూతురు పెళ్ళి ఆగాలి. అందుకు ఒక బకరా కావాలి. నేనైతే డబ్బు కోసం ఏ గాడిదైనా గడ్డైనా తింటానేమో అనేగా నన్ను బలి ఇవ్వాలని ఇదంతా చేశా. పోతే గీతే నా ప్రాణం అంతేగా అంటూ దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకున్నాడు. నటాషా వదలరా అంటూ ఒక్కతోపు తోసింది. రోనీ తక్కువ కాదుగా. దూరంగా పడ్డ నిలదొక్కుని పైకి లేచాడు. ఇలా కాదు నీ సంగతి అంటూ ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తుంటే నటాషా అక్కడున్న ఫ్లవర్ వాజ్ తీసుకొని కరెక్ట్గా రోనీ నెత్తి మీద ఒక్కటి పీకింది. పాపం బిడ్డ అయిపోయాడు. కింద పడి మళ్ళీ లేచి బ్లడ్ తుడుచుకుంటూ ఎంత నమ్మానే నిన్ను. వీరా మీద నాకున్న కోపాన్ని జెలసీని అడ్డుపెట్టుకొని ఏం ఆడించావే. నా మొహం డబ్బులు పడేసి నీకు కావలసిన పనులన్నీ చేయించుకున్నా. చివరికి నీ వల్ల కాదు ఈ రెహమాన్ వాళ్ళకి శత్రువు అయింది అంటూ బెడ్ మీద కూర్చొని ఆపసోపాలు పడ్డాడు. నటాషా మాత్రం అవును నేను అనుకున్నది సాధించా. ఈ ప్యాలెస్ మాది. దీనికోసమే వీరా శత్రువు అయ్యాడు. అక్కడ మొదలైన కథ సంవత్సరం పాటు తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చింది. ఎవడో గాని అంతా చెడగొట్టాడు. ఎవరై ఉంటాడు అనుకోగానే తన కళ్ళ ముందు వీరా మెదిలాడు. వీరా అని మాత్రం బయటకు అన్నది. వీరా కారు ఆపి లోపలికి రాగానే సుచిత్ర సురేంద్ర తన కోసమే వెయిట్ చేస్తూ హాల్లో టీవీ చూస్తున్నారు. ఏం నాన్నా పెళ్ళి బాగా జరిగిందా అని అడిగింది సుచిత్ర. అంటూ కూర్చొని తిప్పి చూసి జాను ఏది అనుకున్నాడు. కొడుకు మనసు చదివినట్లు సుచిత్ర. తమరి జాను నిద్రపోతుంది. అదేమంటే నీ బాధ్యత అంతా మా ఇద్దరిది అని చెప్పి అంటూ వాటర్ తెచ్చి ఇచ్చింది. వీరా మీరు తిన్నారా అని అడిగాడు వాళ్ళిద్దరిని చూస్తూ. లేదు నాన్న నువ్వు తినకుండా వస్తావని విషి చెప్పింది. అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు సురేంద్ర. వీరా సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. లైట్ వేశాడు. విశిష్ట చాలా రోజుల తర్వాత సారీలో ఒక పక్కకి తిరిగి పడుకుంది. నెమ్మదిగా వచ్చి వేలుతో నడుముని రబ్ చేశాడు. అయినాయా పెత్తనాలు అని అడిగింది కళ్ళు తెరవకుండానే. వీరం నవ్వుతూ లేదు డిన్నర్ చేసి నీ మీద చేయాలి పెత్తనం అంటూ బొగ్గు కొరికాడు. విశిష్ట ఓచ్ అంటూ లేచి కూర్చుని వెళ్ళను అంటూ బాగానే పరిగెత్తా అంటూ మొహం తిప్పుకుంది. వీరా ఏంటి జాను ఇంత అందంగా రెడీ అయ్యావు అంటూ హక్ చేసుకున్నాడు. విశిష్ట ముందు తినేసిరా అత్తమామ నీకోసం తినకుండా కూర్చున్నారు అన్నది. నువ్వు తిన్నావా అని అడిగాడు. తినకపోతే మీ అమ్మ ఊరుకోలేదు. పట్టుబట్టి మరీ తినిపించింది. ముందు నువ్వెళ్ళి అంటూ తోస్తుంటే నువ్వెళ్ళు అంటావేంటి నువ్వు రా అని అడిగాడు. మీ అమ్మ కొడుకుల మధ్యలో నేనెందుకు అని నువ్వెళ్ళు
అంటూ మూతి ముడిచింది. వీర నీ పని వచ్చి చెప్తా అంటూ వెళ్ళాడు. వీర సిద్ధు ఏడి అని అడిగాడు సురేంద్ర వైపు చూసి. అర్జెంట్ మీటింగ్ పైన ఇద్దరు బిజీగా ఉన్నారు అన్నాడు. వీర కామ్గా తింటుంటే సుచిత్ర తన్నే చూస్తుంది. వీర వాటర్ తాగుతూ తనని చూసి ఏంటమ్మా అని అడిగాడు. సురేంద్ర నవ్వుతూ మీ అమ్మకి నువ్వు తిరిగి రావటం అనేది అద్భుతం నాన్న. కళ్ళ ముందు అద్భుతం కనిపిస్తే అలాగే చూస్తారు అన్నాడు. వీరాకి పొలమారింది. ఇద్దరూ ఒక్కసారి వాటర్ తాగిస్తూ ఫ్యామిలీ సెంటిమెంట్ని మరో మట్టు ఎక్కించారు. తినడం పూర్తయ్యాక వీర మీరు నాతో ఉండటానికి స్విట్జర్లాండ్కి వస్తారా అని అడిగాడు ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ. అంతే సుచిత్ర సురేంద్ర వీరాని హక్ చేసుకుని నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడే అన్నారు చాలా ఎమోషనల్గా. వీర సరే మీ పాస్పోర్ట్స్ ఇస్తే వీసాకి అప్లై చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. వీరా డోర్ వేసి ఫోన్ చూస్తున్న విశిష్ట పక్కన చేరి ఫోన్ లాక్కొని ఇప్పుడు చెప్పు ఏంటి ఓ తెగ ఎక్కువ చేస్తున్నావు అని అడిగాడు. మరి మీ అమ్మ నువ్వు నిన్న గుసగుసలాడుకుంటున్నారు. రాత్రి అడిగితే ఏం లేదన్నా. మామయ్య నన్ను టీ తెమ్మని పంపి నీకేదో చెప్పారు. ఇవాళేమో సడన్గా మాంజు పెళ్ళికి వెళ్ళావు. పో మీ అమ్మ నాన్న రాగానే నన్ను పట్టించుకోవడం లేదా అంటూ పొంగుమతి పెట్టింది. అవునా అంటూ విషి మెడలో ఉన్న తాళ్ళు పట్టుకుని ఇది కట్టిన రోజే ఫిక్స్ అయ్యా నిన్ను ఎప్పటికీ వదులుకోకూడదు అని. కానీ నువ్వే నన్ను వదిలి వెళ్ళావు అంటూ చురక అంటించాడు విశిష్ట. అబ్బో అంటావులే నిన్నటిదాకా నేను మాత్రమే ఇప్పుడు అత్త మామ సిద్ధు బావ అంటూ ఏదో చెప్తుంటే వీర తన లిప్స్ లాక్ చేసి దగ్గరకు తీసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత విశిష్ట ఓరగా నవ్వుతుంటే ఇదిగో ఇలా నవ్వే నన్ను నీ కొంగు కట్టుకున్నావు అంటూ చేత్తో నడుము మీద తట్టాడు. అది చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది అంతే. కానీ షేర్ ఇక్కడ అంత తొందరగా బెండ్ అయ్యే రకం కాదని నాకు మాత్రమే తెలుసు అన్నది. అలా అంటావేంటి? నువ్వు చెప్పవానే కదా ఆ సంతోష్ వాళ్ళందరికీ సేవ్ చేశాను. ఇంకా ఇవాళ మంజు పెళ్ళి ఆపాలని ట్రై చేసినా కూడా నీ ఫ్రెండ్ని ఏమీ చేయకుండా జాగ్రత్తగా రోనిగాడికి అప్పగించాను అన్నాడు. అది విని విశిష్ట మంజు పెళ్ళి ఆపటం ఏంటి? ఎవరు అని అడిగింది ఆశ్చర్యంగా. వీర చెప్పడం మొదలుపెట్టాడు. ముందు రోజు తనకి త్రినాథ్ అంకుల్ ఫోన్ చేశాడు. విమ్మ అంకుల్ వాళ్ళు వెళ్ళాక విశిష్ట నీరసంతో పడిపోయి టైంలో వచ్చిన ఫోన్ ఆయనదే. వీర బయటకు వెళ్ళి లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు సీరియస్గా. ఎలా ఉన్నావు వీరా అని అడిగాడు త్రినాథ్. ముందు ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు అన్నాడు. మనం ఆపే నటాషా రోని కలిసి మీ రెహమాన్ కూతురు పెళ్ళి ఆపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్యాలెస్ నువ్వు తన తండ్రి దగ్గర కొట్టేసి రెహమాన్కి ఇచ్చావు కదా. ఇంకా ఆ రెహమాన్ తన తండ్రిని చంపాడని కోపంతో తను ఇలా చేస్తుంది. నేను ఎంత నచ్చజెప్పినా వినడం లేదు అన్నాడు. అది విని వీర అంతేనా ఇంకేమైనా ఉందా అని అడిగాడు సీరియస్గానే. శ్రీనాథ్ అంతే వీర ఉంటా మరి అంటూ కాల్ కట్ చేశాడు. అందుకే వీర పెళ్ళికి వెళ్ళాడు. రోనీ గ్యాంగ్లోని ఒకడిని పట్టుకొని 4 పీకే వాడే ప్లాన్ గురించి పొల్లు పోకుండా చెప్పేశాడు. దాంతో మనం ఆపే బయటే ఉండి వీడి ద్వారా ఏం జరిగిందో తెలుసుకుని నటాషా మంజుకి జ్యూస్ ఇచ్చే ముందు మంజుకి ఫోన్ చేశాడు. మంజు లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగింది. నేను వీర. వీరవయ్య వీరా వచ్చారా అని అడిగింది ఆనందంగా. ముందు నేను చెప్పింది విను అంటూ నట్టు గురించి చెప్పి జ్యూస్ తాగొద్దు ఓ విషయం ఎవరికి చెప్పొద్దని ఏదైనా డౌట్ వస్తే తనకి ఫోన్ చేయమని చెప్పి కాల్ కట్ చేశాడు. కరెక్ట్గా లైట్స్ ఆఫ్ అయ్యే ముందు తను లోపలికి ఎంటర్ అయి నటాషా మంజు దగ్గరకు వెళ్తుంటే తనకే ఖర్చు పెట్టి తీసుకెళ్లి రోని వెయిట్ చేస్తున్న రూమ్లో పడుకోబెట్టి పనిలో పని రోనిగాడికి మత్తు ఇచ్చాడు. వీరా చెప్పడం ఆపి తన వైపే నోరు తెరుచుకొని చూస్తున్న విషితో అది జరిగిందన్నాడు. మరి రోని నటాషాని ఏమైనా చేస్తే అని అడిగింది కంగారుగా. ఆ నటాషా రోనిగాడిని ఏం చేయకుండా ఉంటే చాలు అంటూ విశిష్టని దగ్గరకు తీసుకొని చాలా గ్యాప్ ఇస్తున్నా అంటూ హక్ చేసుకున్నాడు. విశిష్ట కొంచెం తట్టుకో మై డియర్ మాపే అసలు విషయం చెప్పు అత్త మాప ఏం చెప్పారు నీకు అని అడిగింది. ఫిష్ అంటూ తనని వదిలే నాకు నిద్ర వస్తుంది అంటూ అటువైపు తిరిగాడు. విశిష్ట దిండు తీసుకుని దబదబా కొడుతూ నువ్వు చాలా డేంజర్ అసలు నమ్మకూడదు అన్నది. అర్థమైందా ఇంక పడుకో అన్నాడు.